బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నానండి. మీకు జూలై 23వ తారీఖుని నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఏంటంటే నేను వివిధ గ్రూపుల నుండి తెప్పించుకున్న చామంతుల్ని కటింగులు చేసి ఆ కటింగుల్లో వచ్చిన ముక్కల్ని నేను ఇసుకలో పెట్టి చూపించాను మీకు. అప్పుడు ఇదిగోండి, అప్పుడు మనం ఇసుకలో పెట్టిన కటింగ్స్ ఇవి. ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్రతికిసాయి. ఇప్పుడు వీటిని వేరుతో తీసి మీకు చూపించి మళ్ళీ నేను వేరే పార్ట్లో వేసుకుంటున్నాను. నా కళ ఏంటంటే ఇవి ఆల్ కలర్స్ ఉన్న చామంతులు. ఇవి ఎలా తెప్పించుకున్నాను అంటే నేను కొన్ని గ్రూపుల్లో ఉన్నానండి. అదే సిటీ ఆఫ్ టెర్రర్స్ గార్డెన్ అని, హ్యాపీ గార్డెన్ అని అటువంటి గ్రూప్స్లో ఉన్నాను. ఆ గ్రూపుల నుండి కొన్ని చామంతులు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంటారు. అలా తెప్పించుకున్న చామంతులు అవి. అప్పుడు నేను చాలా సెట్లు తెప్పించుకొని ఒకసారి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటికి ఎంత ఎత్తు పెరిగిన తర్వాత అప్పుడు మీకు ఆ వీడియో చూడండి, ఎవరైనా చూడకపోతే. ఆ వీడియోలోనేమో అవన్నీ ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూనింగ్ చేసి మళ్ళీ నేను ఇలా తయారు చేసుకున్నాను. అంటే మీకేంటి, మనం కొనుక్కున్న వాటికి మళ్ళీ డబల్ అయినట్టు అయింది. మళ్ళీ ఈ ప్రాసెస్ ఇంకొక 1 మంత్ తర్వాత మళ్ళీ కటింగ్ ఇస్తాం మనం. దీనికని కాదు, ముందు మనం కట్ చేసిన వాటికి. అప్పుడు కూడా చూపిస్తాను. నాకు ఒక పెద్ద కళ ఏంటి తెలుసండి, అన్ని ఆల్ కలర్స్ ఒకటే టబ్లో పూయించాలని. దానికోసమని ఈరోజు ఈ ఆల్ కలర్స్ని ఈ టబ్లో రీపాట్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను, చూడండి. ఈ టబ్లోని ఏమేమి మిక్స్ చేసి వేసుకున్నానో చెప్తాను. మట్టి, వెర్మీ కంపోస్టు, కొంచెం బోన్ మిల్లు, కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, నా కిచెన్ వేస్ట్ కొంచెం, ఇవన్నీ వేసి పెట్టుకున్నానండి. ఇది రెడీ చేసుకొని ఉంచుకున్నాను, మీకు పాటింగ్ చూపించవచ్చులే అని. ఇదంతా మట్టిని ఇలా కొంచెం గట్టిగా అదిమి పెట్టి నొక్కించుకొని ఇందులో ఇప్పుడు 10-15 మొక్కలు వేసి అన్నీ షార్ట్గా కట్ చేసి బాగా ఫ్లవర్స్ పూయించి మీ అందరికీ కూడా ఆ వీడియో కూడా చూపించాలి నా కోరిక. మీరంతా కూడా చామంతులు వేసుకున్నారా? వేసుకుంటే ఇప్పుడు టైము, ఇప్పుడు ఒక కటింగ్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక కటింగ్ ఇచ్చేసి ఇంకా ఆఫ్ చేస్తే అప్పటి నుండి మనకి మొగ్గ వస్తుంది. మొగ్గ వచ్చేటప్పుడు బలానికి మళ్ళీ ఒకసారి కొంచెం ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్లు, లేకపోతే ఇది అరటిపండ్లు ద్రావణం, లేదు కోడిగుడ్లు పెంకులతోటి పొడి చేసి అటువంటివి ఏవైనా వేయండి. వేస్తే బాగా ఫ్లవర్స్ బాగా పెద్ద పెద్ద సైజు వస్తాయి అన్నమాట. ఇంకోటి ఫస్ట్ మీకు వేరు చూపిస్తున్నాను, ఎంతెంత వేరు ఉన్నదో. ఉత్తి ఇసుకలో పెట్టాం మనం, ఓన్లీ ఇసుకలోనే పెట్టాం. ఇప్పుడు నేను దీన్ని రీపాటింగ్ చేస్తాను, చూడండి. మెయిన్ చామంతులకు వచ్చేవి ఏంటంటే మిల్లీబగ్స్ వస్తాయండి. మిల్లీబగ్స్ వస్తే చేతితో చూసి తీసుకోండి. నేను కొద్దిగా షార్ట్గానే పెడుతున్నాను. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్. ఆ కలర్స్ అన్నీ నేను వరుసగా అలా నాటుకున్నాను. అప్పుడు అన్నీ బ్రహ్మాండంగా చూడండి, వేర్లు ఎంత బాగా వచ్చాయో. కరెక్ట్గా 1 నెల రోజులండి. జూలై 23 నేను కటింగ్ చేసి పెట్టాను. ఆగస్టు 27 ఈరోజు. 1 మంత్కి ఎంత చక్కగా వచ్చాయో చూడండి వేర్లు. ఇంకోండి వేరు. ఇవి 15 రంగులండి మొత్తం అన్నీని. 15 రంగులు కూడా అన్నీ కటింగ్లు చేసి పెట్టాను. 15 కలర్స్ కూడా ఇందులో ఉంటాయి ఆల్మోస్ట్. దగ్గరగా వేస్తున్నానండి. ఈసారి ఇది ఎక్స్పెరిమెంటే, కొత్త రకంగా వేసి చూద్దాంలే అని. ఎంత దగ్గర వేసినా సరే దానికి తగిన పోషణ ఇస్తే వస్తుందని అనుకుంటున్నాను. పువ్వులు ఎప్పటి నుండో అనుకుంటున్నానండి, ఒకే టబ్బులో ఇన్ని కలర్స్ వేసి పూయించాలని.
చామంతికి ఎక్కువ లోతు అక్కర్లేదండి, అందుకని నేను ఈ టబ్ తీసుకున్నాను. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా జాగ్రత్త పెట్టుకోగలితే జాగ్రత్త చేసుకుంటే కొంత సీడ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. అన్నీ కొంచెం షార్ట్గా ఒకేలాగా ఉన్నవి పెడితే మనకి కటింగ్ చేసుకున్నప్పుడు ఒక్క ఎత్తులో వస్తాయని. ఓకే ఫ్రెండ్స్, మీరంతా చామంతి మొక్కలు తెచ్చుకున్నారా? సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కానీ పూత, దీని అందం దేనికి రాదండి. ఎన్ని రకాలు ఎన్ని కలర్స్ వస్తున్నాయో ఇప్పుడు దొరకందంటూ ఏమీ లేదు. అందులో ఈ గ్రూపుల్లో ఉండడం వల్ల చాలా చాలా మనకి దొరుకుతున్నాయి. చక్కగా అందరూ తెప్పించుకోండి, వేసుకోండి, చాలా ఈజీగా గ్రో అవుతాయి. తర్వాత నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఎందుకంటే నేను మీ అందరికీ నచ్చుతుందని, నచ్చాలనే కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్గాను. మీరంతా ఎంకరేజ్ చేస్తే ఇంకా నాకు బాగుంటుంది. ఇలాగా ఫ్రెండ్స్, వీటిని ఒక 2-3 రోజులు నీడలో ఉంచుదామండి. ఈ టబ్బుని 2-3 రోజులు నీడలో ఉంచితే ఏంటంటే మనం కొత్తగా మళ్ళీ దాన్ని ఇంతవరకు ఇసుకలో ఉన్నది, ఇప్పుడు తీసుకెళ్ళి దాన్ని మట్టిలో పెడుతున్నాం. దానికి అడ్జస్ట్ అవ్వాలి కదా, అడ్జస్ట్ అయ్యి వేరు కొంచెం సర్దుకుంటుంది. సర్దుకున్నాక అప్పుడు అది నాటుకుంది అని మనకు కన్ఫర్మ్గా వాడిపోకుండా బాగానే ఉంది అనుకుంటే కనుక దాన్ని అప్పుడు ఎండలో పెట్టాలి. ఎండ రోజుకి 4-5 గంటలు ఎండ తగిలితే మొక్క బాగుంటుందండి. 4-5 గంటలు ఎండ తగిలి ప్లేస్ చూసుకొని పెట్టుకోండి. అది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి కటింగ్ ఇచ్చేయండి. కటింగ్ ఇచ్చిస్తే అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా మరి కటింగ్ ఇవ్వక్కర్లేకుండా మొగ్గలు వస్తాయి, బాగాను గ్రోత్ బాగుంటుంది. అన్నీ ఆల్మోస్ట్ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదండి, అన్నీ వచ్చేసాయి. పెట్టిన ప్రతి కొమ్మ బతికిసింది. ఉత్తి కొమ్మ మనం ఏం చేయలేదు. నేను ఆ రోజు మీకు చూపించాను, ఎల్లోవేరా జ్యూస్లో ముంచి ఇందులో పెట్టాను. ఇంకొంచెం మొక్కలు మిగిలాయి. ఇలా చూడండి, ఇదంతా ఎంత చక్కగా అందంగా వచ్చింది కదా. ఈ చిన్నాటిల్లో కూడా వేసుకుందాం. దీనిలో 2 పెట్టుకుందాం. ప్రతి మొక్క ఏది ఫెయిల్ అవ్వలేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఆ రోజు చూపించాను కదా, ఇదిగోండి ఇలాగా చేస్తున్నాను, నేను కటింగ్ చేస్తున్నాను, మళ్ళీ మీకు చూపిస్తానని చెప్పాను. అయ్యాయి, చాలా చక్కగా అయ్యాయి, ఫెయిల్ అవ్వకుండాను. చాలా ఆనందంగా ఉన్నది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక వారం రోజుల్లో సెకండ్ కటింగ్ ఇవ్వాలండి. ఇచ్చేటప్పుడు అవి కూడా మళ్ళీ పెడితే చూసారా, మన మొక్కలే మనకి డబుల్ త్రిబుల్ అవుతున్నాయి అన్నమాట. కొంచెం కష్టపడి కొద్దిగా ఓపికగా చేసుకుంటే 4 మొక్కలు కొన్నా వాటిని మనం 10 చేసుకోవచ్చు. చూడండి ప్రతిదీ ఎంత చక్కగా వేర్లు వచ్చాయో. వీటిలన్నిటికీ నేను ఇప్పుడు కొంచెం ఏం చేస్తానంటేనండి, ఎల్లోవేరాని జ్యూస్ లాగా చేసి అది వాటర్లో కలిపి పోస్తాను. ఎందుకంటే వేరుకి ఏమైనా ఫంగస్లు రాకుండా ఎల్లోవేరా వేసామంటే బాగుంటుంది అనమాట. దానికోసమని నాకు ఇంట్లో ఎల్లోవేరా కలబంద అంటాం కదా, అది ఉన్నది. అది ఇప్పుడు తీసి మిక్సీ పట్టి కొంచెం ఆ జ్యూసు తీసి వీటికి వాటర్ ఇవ్వాలి కదా మనం మొక్క వేసిన తర్వాత, ఆ వాటర్ ఎల్లోవేరా జ్యూస్ వేస్తాను. అసలు నేను అది కూడా తీసి మీకు వీడియోలో చూపించవలసింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. నన్ను ఆదరించండి. చూడండి టబ్లో ఎంత అందంగా ఉన్నదో. ఇది అన్ని కలర్స్ పువ్వులు వస్తే ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. ఇవన్నీ ఫ్లవర్స్ బాగా రావాలి. వచ్చాక మీ అందరికీ వీడియో చేసి చూపించాలి నేను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.